ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి జగనన్న కాలనీ హౌసింగ్ సంబంధించి మన గతంలో ఎర్రజల్ల దగ్గర దాదాపు అక్కడ ఎక్కువ ల్యాండ్ ఉండటం వల్ల, గవర్నమెంట్ ల్యాండ్ ఉండటం వల్ల అక్కడ ఎక్వైర్ చేయడం జరిగింది. మరి ఆ గ్రౌండ్ సంబంధించి గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో అక్కడ అంతకుముందర కాంగ్రెస్ గవర్నమెంట్లో మైనింగ్కి ఇస్తే అది మైనింగ్కి కరెక్ట్ కాదు, చుట్టుపక్కల గ్రామాలు ఉన్నాయి, అది మైనింగ్కి ఇవ్వటానికి లేదు, అది ప్రజలకు ఉపయోగపడేట్టుగా ఏదైనా చేయాలని చెప్పి ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ చుట్టుపక్కల గ్రామంలో ఉన్నటువంటి నాయకులు, తెలుగుదేశం నాయకులు కోర్టులో వేయటం జరిగింది. మరి దానికి సంబంధించి మళ్ళా ఈ గవర్నమెంట్లో వాళ్ళు కూడా అట్లా వేశారు కాబట్టి అది మైనింగ్ వద్దు మేము అని చెప్పి టోటల్గా అది హౌస్ సైట్స్కి ఇవ్వాలని చెప్పి ఈ ప్రభుత్వం కూడా డిసైడ్ చేసి అక్కడ ఏర్పాటు చేస్తే ఎవరైతే తెలుగుదేశంలో అతను కోర్టులో వేసాడో ఇది మైనింగ్కి ఇవ్వాలని, మళ్ళీ అతని చేతే అది మైనింగ్ ఇవ్వకూడదని వేసాడు, అది మైనింగ్కే ఇవ్వాలని చెప్పి అతని చేతే కోర్టులో ఇచ్చినటువంటి మనుషులు వీళ్ళు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే పేద ప్రజలకి పట్టాలు ఇవ్వకూడదు, వాళ్ళు ఎవ్వరు మనం ఇవ్వకూడదు. మరి దానికి కోర్టులో వేశారు, అది కోర్టులో రన్ అవుతుంది. మరి దాని మీద ఇంకా డిలే అవుతుంది, కానీ ప్రజలకి ఇబ్బంది పడుతుంది ప్రజలు. దానికోసం చెప్పి ముఖ్యమంత్రి గారితో మాట్లాడితే సరే ఒక పని చేయి, ల్యాండ్ మన గవర్నమెంట్ ల్యాండ్ లేదు కాబట్టి ఎక్వైర్ చేసి టోటల్గా అందరికీ కూడా ఎవరికైతే పట్టాలు ఆ రోజు భరోసా పత్రాలు ఇచ్చామో వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేపడదామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పటం, దానికి సంబంధించి 231 కోట్లు డబ్బులు కూడా ఇవ్వటం జరిగింది. దానికి తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజే ఉన్నారు, పట్టాలు ఇస్తామంటున్నారు, అది జరిగే పని కాదు, ఇప్పుడు 230 కోట్లు ముఖ్యమంత్రి ఇచ్చే పని లేదు, పట్టాలు రావు అని చెప్పి ప్రచారం చేశారు. నేను ఒకటే చెప్పాను, నేను కనుక పట్టాలు ఇవ్వలేకపోతే నేను పోటీ కూడా చేయనని చెప్పాను. మరి ముఖ్యమంత్రి గారు ఎన్ని ఇబ్బందులు ఉన్నా అన్నిట్లో ఈ 2 నెలల్లో అమ్మఒడి కార్యక్రమం కానీ, మరి చేయూత కార్యక్రమం కానీ 1000 కోట్లు ప్రజలకి మరి వాళ్ళ అకౌంట్లో వేయాల్సిన పరిస్థితి ఉన్నా కూడా ఆయన ఎట్లా ఇబ్బంది పడి మరి 230 కోట్లు మన ఈ హౌస్ సైట్స్ డబ్బులు వేయటం జరిగింది, కలెక్టర్ గారి అకౌంట్లో వేయటం జరిగింది. దానికి సంబంధించి రైతులకి అందరూ కూడా ఎక్కడ కూడా ప్రాబ్లమ్స్ లేకుండా రైతులకి డైరెక్ట్గా నేరుగా కలెక్టర్ గారు మరి నేరుగా రైతులకు వేయటం జరిగింది. ఇక్కడ చాలామంది రైతులు ఉన్నారు, ఇక్కడ సంబంధించినటువంటి రైతులందరూ కూడా, అదొక పాయింట్. మరి ఈరోజు మళ్ళీ ఏం చేస్తున్నారు, ఎట్లా ఒకటి ఆపాలని చెప్పి పిల్లు వేశారు. వాళ్ళు నిన్న మాట్లాడుతూ ఏం చెప్పారు, మేము పేదవాళ్ళకి సరిగ్గా రావట్లేదు, సరిగ్గా జరగలేదని చెప్పి ఉన్నారు. ఒకటే చెప్తా ఉన్నా, మొత్తం ఆ రోజు అధికారులు వెరిఫై చేసి అన్నీ సచివాలయానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా వెరిఫై చేసి ప్రతి డివిజన్లో వెరిఫై చేసి వాళ్ళకి పట్టాలు ఎవరికి ఇవ్వాలో వెరిఫై చేసి మరి భరోసా పత్రాలు ఇవ్వటం జరిగింది. నేను కనీసం మా ఇంటి డ్రైవర్ కానీ పన్నెవాళ్ళకి కానీ కూడా రికమెండ్ చేయలే, ఒక్క పట్టా కూడా బయట కూడా ఎవరు కూడా రికమెండ్ పారదర్శకంగా. ఇప్పుడు నేను అడుగుతా ఉన్నా, ఈ ఇచ్చినటువంటి ఇప్పుడు ఇచ్చే పట్టాల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు లేరా అడుగుతా ఉన్నాం. ఖచ్చితంగా అది పారదర్శకంగా జరిగింది. ఎక్కడన్నా చిన్న చిన్న పొరపాట్లు ఒకవేళ ఏమన్నా అప్పుడు భరోసా పత్రాలు ఇచ్చేటప్పటికి సిక్స్త్ వ్యాల్యుయేషన్ లేదు, అట్లాంటి ఏమన్నా ఒక రేషన్ కార్డు మీద 2 వచ్చి ఉండొచ్చు, అట్లాంటి ఏమైనా ఉంటే కూడా సరిచేసి మళ్ళీ కూడా క్లియర్గా అవి కూడా కొన్ని కట్ చేసి కూడా ఇవ్వటం జరుగుతుంది. అంతేగాని కేవలం ఈ పట్టాలు ఇవ్వకూడదు, మరి పట్టాలు ఇస్తే ఎమ్మెల్యేకి పేరు వస్తుంది అనే ఉద్దేశంతో
మరి ఆయన వెనక ఎవరున్నారో మాకైతే తెలియదు, కానీ వాళ్ళు ప్రజల చేత చీదరించి పడతారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఒకటే చెప్తా ఉన్నాం, వాళ్ళు పెట్టినట్టు మన ఏమంటున్నారు, నేను కేవలం పేదవాళ్ళకి అందాలి, పారదర్శకంగా కుల మతాలకు సరిగ్గా లేదు అని చెప్పి ఏదో నోటీస్ ఇచ్చారని చెప్పి అంటున్నాడు. కానీ పిల్లు వేసిన దాంట్లో ఒకటి ఉంది. ఒక విషయం ఏం చెప్పాడంటే, ఎమ్మెల్యేకి ప్రతి ఎకరాకి 8 లక్షలు రైతులు ఇచ్చారు, రైతుల దగ్గర 8 లక్షలు తీసుకున్నారు అని చెప్పి పిల్లు వేశారు. ఈ ల్యాండ్లో సంబంధించి ఒక వైసీపీ వాళ్ళు కాదు, తెలుగుదేశం వాళ్ళు కూడా ఉన్నారు ఈ ల్యాండ్ ఎక్వైర్ చేసిన వాళ్ళలో. వాళ్ళనైనా ఎవరైనా ఒక్క మనిషి వచ్చి ఎమ్మెల్యే గారు ₹1 తీసుకున్నాడని చెప్తే నేను రాజకీయాల నుంచి విరమిస్తా. ₹1 సిగ్గు లేదా మీకు ఆ రకంగా కోట్లు వేయటానికి? చెప్పమనండి ఇక్కడ ఉన్న రైతులు ఎవరినైనా. నేరుగా కలెక్టర్ గారి అకౌంట్ నుంచి వాళ్ళ అకౌంట్లో పడ్డాయి డబ్బులు అంటే ప్రజల్ని మోసం చేస్తారా మీరు? అంత రైతులు దగ్గర డబ్బులు తీసుకొని రాజకీయం చేస్తే ఇన్ని సంవత్సరాలు, ఇక్కడ 30 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉంటామా ఏడా? అంతకంటే నీచమైన బ్రతుకుందా? రైతుల దగ్గర డబ్బులు తీసుకునేదేంటి? ఏ రకంగా వేస్తారు? పట్టాలు ఆపేదానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒకటే చెప్తున్నాను, పట్టాలు మళ్ళీ అన్నీ కూడా అందరికి కూడా చెప్పిన మాట ప్రకారం పట్టాలు ఇచ్చి తీర్తామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. నేను ఒకవేళ మీకు అంత బాధగా ఉంటే నేను రాజకీయాల నుంచి పోటీ కూడా చేయకుండా, కానీ రైతులు మట్టుకి మరి పేద ప్రజల మటుకు పట్టాలు ఇచ్చే కార్యక్రమం మటుకు చేసి తీర్తామని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాం. ఎవరిని కూడా నేను ఎవరు చేశారు అనేది ప్రజలకే తెలుసు, ఎవరు చేస్తున్నారు ఇది అనేది ఖచ్చితంగా కూడా ప్రజలు వాళ్ళకి బుద్ధి చెప్తారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా మేము రేపు 20వ తేదీ ముఖ్యమంత్రి గారు వస్తున్నారు. మరి మేము ఎందుకు ఇంత తొందరగా చేయాల్సి వస్తుందంటే వాళ్ళు ఏమి చేస్తున్నారో అర్థం కావట్లా. పేద ప్రజలకు అన్యాయం చేసేదానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మేము పట్టాలు ఇస్తున్నాం. 20వ తేదీ సీఎం గారి చేతుల మీదుగా స్టార్ట్ చేసుకొని తర్వాత ప్రతి డివిజన్లో కూడా పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేపడతామని కూడా తెలియజేసుకుంటాం. నేను ఇంకోటి కూడా చెప్తా ఉన్నా, ఇప్పుడు కొత్తగా సచివాలయంలో ఇంకా కూడా 6-7 మంది దాకా, ఏం సార్ అంతేనా, 6-7 మంది దాకా అప్లై చేస్తున్నారు. ఇప్పుడు కూడా మేము 2000 చిల్లర దాకా ప్రొవిజన్ పెట్టున్నాము. ఎవరైతే అర్హులు ఉన్నారో, ఎవరైతే మన తర్వాత వెరిఫికేషన్ చేసినవి వాళ్ళు అర్హులు ఉన్నారో, తర్వాత నెక్స్ట్ 90 డేస్ దాంట్లో వచ్చిన వాళ్ళు కానీ ఈ మధ్య అప్లై చేసిన వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు కూడా అర్హులు వాళ్ళు అందరికి కూడా ఇస్తాం. అవసరమైతే ఇంకా కూడా అర్హులు ఉంటే కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఇంకా డబ్బులు తీసుకొని తప్పకుండా అందరికి కూడా ఒంగోలులో ఇంకా గుడిసె అనేది ఉండకూడదు. ప్రతి ఒక్కరు కూడా పక్కా ఇల్లు ఉండాలి. ఎవరు పేదవాళ్ళు లేకుండా చేస్తామని చెప్పి కూడా ఇల్లు వాటికి కంపల్సరీగా అన్ని వసతులతోటి. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు మనకు కలెక్టర్ గారు వచ్చినప్పుడు సార్ మనం ఫ్యూచర్లో ఈ శ్మశానం కానీ ఇవన్నీ కూడా అవసరం కాబట్టి ఇప్పుడే ల్యాండ్ ఎక్కువ చేద్దామని చెప్పి గారు కలెక్టర్ గారు చెప్పారు. అట్లానే చేద్దామని చెప్పినాం. శ్మశానానికి మన ఆల్రెడీ పార్క్కి అన్నీ కూడా ఎమ్యూనిటీస్, ఆల్ ఎమ్యూనిటీస్, ఇప్పుడు గ్రేటర్ కమ్యూనిటీలో ఏ ఎమ్యూనిటీస్ ఉంటాయో ఆ ఎమ్యూనిటీస్ కూడా అన్నీ పెట్టి పక్కా కూడా పేదలందరూ కూడా ఒక మంచి కాలనీగా ఒక టౌన్షిప్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. 2 టౌన్షిప్లు మనం మొత్తం కూడా ఇవ్వటం జరుగుతుందని కూడా తెలియజేస్తాం. ఇచ్చినటువంటి రైతులు వైఎస్ఆర్ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఎవరున్నా కానీ వాళ్ళ దగ్గర ఇంటర్వ్యూ తీసుకోండి. మరి వాళ్ళ దగ్గర నుంచి ఈ డబ్బులు నేరుగా పడ్డాయా లేకపోతే ఇచ్చారని చెప్పి అందరితో మాట్లాడండి. ఇష్టం వచ్చినట్టు 35 అందరు రైతులందరూ కూర్చొని ఇంటర్వ్యూ చేయించండి. ఒక్క రైతు కనుక ఒక డబ్బులు తెచ్చినట్టుంటే ఈ రోజుకి రాజీనామా చేసిపోతా. అసలు ఇంకో విషయం, పారదర్శకంగా అసలు ల్యాండ్ కూడా నేను చూడండి, కరెక్ట్గా అడగండి. నేను వచ్చి చూడను, మీరు ఎక్కడ ఎక్కువ చేస్తుంటే అక్కడ చేయండి, నేను మాత్రం ఇంటర్ఫియర్ కాను అని చెప్పినాను. 4 రోజుల క్రితమే వచ్చి ల్యాండ్ చూడటం కూడా జరిగింది. అంతకుముందు ల్యాండ్ కూడా చూడాలి. ఓచుకోలేకపోతున్నారు. 25 మంది పట్టాలు ఇస్తున్నట్టుకి ఏందా మా పరిస్థితి అనేది ఓచుకోలేకపోతున్నారు. దానికి ఏం చేస్తాం?
ఇంటా బయట అలాడిపోతున్నాను నేను. ఎవరు చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఇవాళ ఒంగోలు అర్బన్ కింద జగనన్న పేదలందరికీ ఇల్లు కార్యక్రమం కింద దాదాపుగా లాస్ట్ 3 to 4 ఇయర్స్గా మన అందరూ కూడా ఎదురు చూసి ఉన్న హౌస్ సైట్ ప్లస్ కన్వెయన్స్తో పాటు ఈ ఒంగోలు నగర ప్రజలకి ఇవ్వాల్సిన ఈ ఇంటి స్థలం పంపిణీ కార్యక్రమం ఫైనల్గా ఇవాళ మనం కన్ఫర్మ్ అయ్యి 25 తారీఖు గౌరవ ముఖ్యమంత్రి వారిలు ఈ ఒంగోలు నగరంకి రావడం జరుగుతుంది. సో ఈ పర్టికులర్ కార్యక్రమం కింద ఇప్పటికే గవర్నమెంట్ నుంచి 221,33,00,000 రూపాయలు కలెక్టర్ అకౌంట్లో పెట్టేసి ఈ ల్యాండ్ ఎక్విజిషన్ ప్లస్ ల్యాండ్ డెవలప్మెంట్ రెండుకు కూడా ముందే ఆ డబ్బు ఇచ్చిన కార్యక్రమం కూడా ఇక్కడ జరగడం జరిగింది. ఈ డబ్బు ఇచ్చిన వెంటనే ఈ ల్యాండ్ ఎక్విజిషన్స్ 540 ఎకరాలు ఈ అగ్రహారము, ఈ మల్లేశ్వరపురం ఒక చోట్ల, ఎర్రజర్ల, దెన్ ముక్తినుతులపాడు లొకేషన్స్ అనదర్ 2 డిఫరెంట్ టౌన్షిప్స్గా ల్యాండ్ ఎక్విజిషన్ చేయడం జరిగింది. ఇప్పటికే మనకి దాదాపుగా 460 ఏకర్స్ ఆల్రెడీ ఎక్విజిషన్స్ కంప్లీట్ అయిపోయింది. ఇంకొక 60 ఏకర్స్ కూడా త్వరలో ఇవాళ రేపట్లో అది కూడా ఎక్విజిషన్స్ కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. సో ఈ మల్లేశ్వరపురం ఎక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు వస్తున్నారు, ఇక్కడ ల్యాండ్ ఎక్విజిషన్స్ పూర్తి స్థాయిలో కంప్లీట్ అయింది. ఇక్కడ కావాల్సిన మామూలు సదుపాయాల కోసము 21,33,00,000 రూపాయలు ఓన్లీ ఫర్ మామూలు సదుపాయాలు కూడా, రోడ్స్, ఇక్కడ వచ్చిన కామన్ అమ్యూనిటీస్కి కావాల్సిన బేసిక్ ఫార్మేషన్స్ అండ్ స్టోన్ ప్లాంటేషన్స్ అండ్ జంగిల్ క్లియరెన్సెస్ గురించి దాదాపుగా 21,33,00,000 రూపాయలు ఆయన వర్క్ కొన్ని టెండర్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసేసి వర్క్ కూడా చాలా వార్ ఫూటింగ్ లెవెల్లో కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఈ మాత్రం కాకుండా ఆల్రెడీ ఈ ఎర్రజర్లలో దాదాపు 2020లో ముందే ఈ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ అలాట్మెంట్ చేసి అక్కడ ప్లాటింగ్ చేసి దాదాపుగా 10,000 మందికి హౌసింగ్ అలాట్మెంట్ కూడా చేయడం జరిగింది. ఈ ఒంగోలు నగరం కోసము 15,800 హౌసింగ్ బెనిఫిషరీస్ కూడా హౌసింగ్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. సో దాంట్లో ఇప్పుడు 10,000 మంది అక్కడ మ్యాపింగ్ ఉన్న వాళ్ళకి ఇప్పుడు కొత్త ప్లాట్స్ ఇచ్చేసి వాళ్ళకు కూడా ఇప్పుడు చెప్పిన 2 టౌన్షిప్లో వాళ్ళకి హౌసింగ్ అలాట్మెంట్ కూడా చేయడం జరుగుతుంది. రేపు ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు దాదాపుగా 22,000 మందికి ఈ కన్వెయన్స్ డీడ్లు ప్లస్ 15,800 మందికి హౌసింగ్ శాంక్షన్స్ కూడా ఇదే చోట్లో చేయడం జరుగుతుంది. ఇది ఒక హిస్టారికల్ ఈవెంట్, ఎందుకంటే దాదాపుగా రాష్ట్రంలో ప్రతి ఒక్క పేదవాళ్ళకి ఇల్లు స్థలం ఇచ్చేసి ఇల్లు కూడా ఇచ్చిన కార్యక్రమంలో ఈ నియోజకవర్గంలో ఇంతమందికి ఆగిపోవడం, వివిధ కోర్టు కేసెస్ కారణాల వలన ఆగిపోయిన విషయము ఇవాళ ఫైనల్గా వాళ్ళందరికీ కూడా రావడం చాలా అదృష్టము. అండ్ ఇలాంటి కార్యక్రమంలో ఖచ్చితంగా సీఎం గారు ఇక్కడ రావడము, ఇది అన్ని కూడా ఆయన చేతిలో అందరికీ ఇవ్వడం అంటే ఇది చాలా సంతోషమైన ఒక విషయము. మీ అందరితో అదన్నీ కూడా షేర్ చేయడానికి అనుకుంటున్నాను.